హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జత్ర ఎంటర్టైన్మెంట్స్. నేను మీ రవణ. కాదన్నా 1000 కోట్లు వస్తుంది 2000 కోట్లు వస్తుంది ఎందుకు వస్తాయన్న సినిమాలకి అలాంటి చిల్లర సినిమా కన్నా వచ్చే 1000 కోట్లు ముందు అన్న ఆడియన్స్ అనే వాళ్ళు ఎదవలు కాదు. నేను ఏ సినిమాకి బిజినెస్ ఇవ్వాలి ఏ సినిమాకి బిజినెస్ ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళ వల్ల ఇగో కిందకి వచ్చి అన్న సినిమా బాగుందంటున్నారన్న మేము సినిమాకి వెళ్తున్నాం అన్న అని చెప్పి రాత్రికి వచ్చి ఇంటికి వచ్చి ఏడుస్తారు జనాలు. 300 పెట్టి బిర్యానీ కొనుక్కుంటారు వాళ్ళు అనవసరంగా ఈ సినిమాకి రాకుండా. ఎందుకన్నా ఇలాంటి ఎదవల్ని ప్రమోట్ చేస్తారు మీరు? సినిమా పెద్ద మైనస్ అంటే మళ్ళీ మైనస్ పాయింట్స్ దొరుకుతారు ఏంటండి? వెతుక్కుంటూ కూర్చుంటే 3 గంటల్లో 2 hours 14 minutes అండి. గట్టిగా నవ్వుకుంటే 4 minutes నవ్వుకుంటారేమో. 2 hours 10 minutes మీరు బుక్ తీసుకుంటే మొత్తం స్టోరీ రాసుకుని మైనస్ పాయింట్స్ అంటారు. అంత వర్స్ట్ మూవీ ఇదైతే. అంటే అన్న హీరో హీరోయిన్ గురించి సినిమాకి ఎవరు రారు, వాళ్ళని చూడాలనుకుంటే వాళ్ళ పాత సినిమాలు వేసుకుంటారు. మూవీలో కంటెంట్ గురించే వస్తారు సినిమాకి. అంతేగాని 1000 కోట్లు పడుతుంది 2000 కోట్లు పడుతుంది అంటే సినిమా హిట్ కాదు. వచ్చి సినిమా మీకు ఇంకా డౌట్ ఉంటే సినిమాకి వచ్చి అన్ని రివ్యూస్ చూడండి. అంతేగాని ఇలాగా 1000 కోట్లు సినిమా బ్లాక్ బస్టర్ అన్న సమంతం మీద ఒట్టు సినిమా హిట్ ఇలాంటివి నమ్మకండి. ఫస్ట్ మైనస్ పాయింట్లు చెప్పండి. ఏంటో మైనస్ అదే చెప్పారు అన్న. 2 గంటల 10 నిమిషాలు మీరు బుక్ తీసుకొని రాసుకుంటే సినిమా మొత్తం మైనసే. సినిమాలో స్టోరీ లేదు. మీకు ట్రైలర్ లో ఏం చూపించారు? సోను మోడల్ అనే అతనికి ఒక ప్రాబ్లం వస్తుంది, లేడీ గెటప్ వేసారు, అదే స్టోరీ. ఇంకేం స్టోరీ కావాలి మీకు? అదే స్టోరీ. ఇంకా దాని గురించి నువ్వు ట్రైలర్ వేసుకుంటావు కదా యూట్యూబ్ లో. ఆయన లేడీ గెటప్ లో స్క్రీన్ మీద చూడాలా, ఫోన్ లో చూసుకో. అంటే ఆయన చాలా ఇంటర్వ్యూలో డ్రైవ్ బాగుంటది, ఎంజాయ్ చేస్తారు బాగా అని చెప్పి. ఏంటా డ్రైవ్? ఏమిచ్చాడు ఆ డ్రైవ్? ఏమిచ్చాడు? కామెడీ ఒక డ్రైవా, ఎమోషన్ ఒక డ్రైవా? అవేమైనా ఇక్కడ కనిపించాయా అన్న? దెర్ ఇస్ ఎ థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ వల్గారిటీ అండ్ అడల్టరేటెడ్ కామెడీ. డీజే టిల్లు స్క్వేర్ ఇవి అడల్టరేటెడ్ కామెడీ కాదు, దే ఆర్ ప్యూర్ కామెడీ. క్రాస్ చేస్తారు, ఆబ్వియస్లీ క్రాస్ చేశారన్న. నువ్వు చిరాగ్గా జనాల్ని చిరాగ్ అనే ఎమోషన్ తెప్పించకూడదు. చిల్లర కామెడీ అన్నది లిటరల్లీ మూవీలో అన్నది. సో ఇట్స్ ఎ వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఫ్యామిలీ అనే వర్డ్ కూడా దగ్గర రానివ్వకండి. లిటరల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే మూవీయే కాదు. కావాలని బాగా చెప్తున్నాం ఏంటండి అన్న? ఎంటర్టైన్మెంట్ కావాలంటే జబర్దస్త్. నేను రాత్రికి శుక్రవారం కాబట్టి రాత్రికి చూస్తా జబర్దస్త్. నాకు కావాల్సింది ఎంటర్టైన్మెంటే. మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంటే కాదు. నేను జగనన్న ఫ్యాన్ అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే ఏంటి అన్న? మూవీ చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ పీటీఎం మ్యాచ్ అంటారు కదా, ఆ పీటీఎం మీద నేనే చేస్తా. మూవీ వెళ్ళి చూడండి, మీకు నచ్చితే అప్పుడు ఒప్పుకుందాం. నేను జగనన్న ఫ్యాన్ అని నేను కూడా ఇక్కడ పచ్చబొట్టు వేయించుకుంటా. లైలా అన్నట్టు నేను లైలాని పచ్చబొట్టు వేయించుకుంటాను. అక్కర్లేదండి, రాజు అదే బాకెట్ అయిపోద్ది. సో ఎవరు బాకెట్ చేస్తారు? మూవీ అయిపోతుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఇవ్వడం కూడా ఎక్కువ. దానికి చెప్తే ఆయన ఫీల్ అవుతాడేమో కానీ 0.5 కూడా ఎక్కువ సినిమా. 0.5 అలాగే కనిపించింది సినిమా కూడా. సో 0.5 కూడా ఎక్కువ ఒకటే మాట అన్న, ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్ సినిమా క్రింజ్ ప్రో మ్యాక్స్ ఆ లెవెల్ ఉంది సినిమా. కంప్లీట్ గా క్రింజ్. ఏది బాలేదు అదో అడల్ట్ జోక్స్ ఉన్నాయి కదా, గలీజ్ ఉన్నాయి, చాలా గలీజ్ గా అనిపించింది. ఏదో ఒక బి గ్రేడ్ బాలీవుడ్ సినిమా ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడో తెలుగు సినిమా చూస్తున్నా ఏమన్నా తెలియదు. వాళ్ళ సినిమా చూడండు అంత క్రింజ్ ఉంటదని చెప్పి ఆ క్రింజ్ కి ఇక్కడ నేను బలైపోయాను. మేబీ ఉండొచ్చు. అందరూ ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు జనాలు చూస్తారు, ఎందుకంటే వాళ్ళ జనాలకు కావాల్సింది, కానీ తెలుగు వాళ్ళకి కావాల్సింది కాదు కదా. వాళ్ళు ఏదో ఒక బూత్ సినిమా తీసి యూత్ ని చూస్తారు, యూత్ అట్రాక్ట్ చేస్తాం అనే భ్రమలో వాళ్ళు ఉండిపోయారు. కంపల్సరీ చెప్పేసి ఇవ్వచ్చు, ఎందుకంటే మనకి ఏ సర్టిఫికేట్ ఇచ్చినా సరే కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేశారు. సో ఇంకా ఏ లెవెల్ అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్ గా అసలు దాని మీద అసలు చూడలేదు. అసలు సెట్ అవ్వలేదన్న. మనకి ఇప్పుడు రెమోకి శివకార్తికేయన్కి ఎలా సెట్ అయిందో సేమ్ వాళ్ళు చేసినా సరే అంత సెట్ అవ్వలేదు. దానికి ఎందుకో మరి తేడా క్యారెక్టర్ అనిపించింది. అంత జెన్యూన్ ఎప్పుడు అనిపించలేదు. అసలు సెట్ అవ్వదు. లేదు అంత ఏజెంట్ అదేదేం లేదు. ఇండైరెక్ట్ గా సెట్ అయ్యి అలాంటి కూడా ఏం లేదు. ఏదో పబ్లిసిటీ కోసం వేసాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కామెంట్ ముందు వరకు జనాలకు తెలియదు ఒక సినిమా ముందు ఎలా సినిమా వస్తుందని చెప్పి. అది చేశాక ఒక పాజిటివ్ నెగిటివ్ జనాలకు వెళ్ళింది. సో అంతేగాని అంత పొలిటికల్ అజెండా అయితే సినిమాలో ఏం లేదు. అండ్ ఇంకొకటి జగన్ గారు అభిమానులు అయినా సరే లేదంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు అయినా సరే ఎవరు కూడా బాయ్ గా రన్ చేసి సినిమాని నెగిటివ్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ సినిమాలో కంటెంట్ లేదు, నెగిటివ్ అయింది, మీరు కష్టపడద్దు. ఒక్కరు కూడా లేదు. ఒక్క పాజిటివ్ చెప్పుకోవచ్చు ఏంటంటే సునిశ్చిత్ తన క్యారెక్టర్ ఉంది, తను స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి నవ్వాం. ఒక్కడు తప్ప ఇంకేది లేదు. మేబీ అనుకోవచ్చు, ఎందుకంటే తను క్యారెక్టర్ ఒక్కడే కొంచెం హైలైట్ చేశారు అనిపించింది సినిమాలో, ఇంకేం లేదు. అదే కమల్ హాసన్ మించే చేశాడు. అసలు ప్రతి గెటప్ చూస్తుంటే అసలు తనకి ఇన్నాళ్ళకి మంచి రోజులు పడింది, ఇన్నాళ్ళు తన కష్టానికి మంచి రోజులు అయితే పడింది. ఏం నచ్చలేదు అనేది ఏం లేదు. అంటే
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐ వాజ్ జస్ట్ హావింగ్ ఫన్ ఎంజాయింగ్. ఏం లేదండి అక్కడ, అది నాకు తెలీదు. బట్ నేనైతే యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయ్. సాంగ్స్ అయితే అమేజింగ్. దాంట్లో ఓహో రతమ్మ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. 4.8 4.9. హీఈస్ బ్యూటిఫుల్ అన్నాలో షీఈస్ బ్యూటిఫుల్ అన్నాలో అర్థం కాదు. వెరీ వెరీ అంటే ఏదో వెయ్యాలి గెటప్ అన్నట్టు కాకుండా కాస్ట్యూమ్స్, తన హెయిర్ డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, తర్వాత మేకప్ కానీ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అది చాలా ప్లస్. అసలు హీరోయిన్ కనిపించట్లేదు, ఎవరు కనిపించట్లేదు, సార్ అంత బాగా చేశారు. అట్లా ఏం లేదు. అండ్ సంక్షిప్త వాటర్ ఆయన చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఆయన రోల్ చాలా బాగుంటది. లాస్ట్ లో హీరోని కాపాడేదే ఆయన వస్తారు అనమాట. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది. అవును, కానీ అవునా? ఎంత బాగుందా? ఎలా ఉంది అసలు ఎలా ఉంది? సినిమా మాత్రం సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్, నెంబర్ 1 సినిమా మాత్రం. అది హీరోయిన్ తో సంబంధం లేదన్న, మొత్తం ఎరగదీసి పడేది అంత చూసాను. హీరో విసుకుసేనే, హీరోయిన్ కూడా విసుకుసేనే, ఇద్దరు అన్నే. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్ సూపర్ డూపర్ హిట్ అన్న. కలెక్షన్ మనం అంచనా వేయలేం. సాంగ్స్ నెంబర్ 1 అన్న. కోయ్ కోయ్ మంచి కామెడీ ఉంది. ఓకే, చాలా బాగా నవ్వినాము, చాలా హ్యాపీ, చాలా బాగుంది సినిమా. చూడాలి, కూడా బాగుంది, అన్ని బాగున్నాయి. ఎంత కలెక్షన్ చేస్తారంటారు? ఇక కలెక్షన్ అంత ఐడియా లేదన్న. మూవీ అయితే చాలా బాగుంది, చాలా నవ్వుతున్నాం, చాలా బాగా నవ్వుతున్నాం. అందరు చూడండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఇది. చాలా కామెడీ ఉంది, చాలా బాగుంది. లైలా చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోతుంది. అసలుకి లైలా అసలుకి ఇంట్లో ఉన్న లవర్స్ కూడా గుర్తుకురారు. అసలుకి అంత గిరాకుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో భూమిక నడుము చూస్తే అందరు పిచ్చెక్కేది. ఇప్పుడు ఎవర్రా భూమిక అని చెప్పేసి అడిగేటట్టుంది. అసలుకి అసలు పిచ్చి పిచ్చి లేస్తుంది. అసలుకి టాలీవుడ్ లో విశ్వక్సేన్ అనేటోడు అసలుకి లేడు. అసలుకి పెట్టుకోరు. అసలుకి ఎందుకంటే అందరు హీరోయిన్ లాగానే పెట్టుకుంటారు. ఏ కాజల్ అన్న, అనుష్కర్ అన్న, రష్మిక అన్న ఎవ్వరు పనికిరారు భయ్యా. ఆ బాడీ మోడ్యులేషన్ ఏంది భయ్యా? నేను ఏదో 2 బత్తాయిలు పెట్టుకుంటూ లైక్ ప్రజలందరినీ అట్లా చేస్తా ఇట్లా చేస్తాడు అనుకున్నా, కానీ ఎట్లా చూసుకున్నా సరే సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కానీ బొమ్మ మాత్రం హిట్ అసలుకి కంపల్సరీ. మాస్క్ అంటావా? మాస్క్ కాదన్నా, ఫస్ట్ హాఫ్ లో ఏదో మాస్క్ లుక్ లాగా అనిపిస్తాడు, లైక్ అలరించబోతున్నా అని చెప్పేసి అనుకున్నా, కానీ ఆ ఎలివేషన్ ఏంది భయ్యా? అసలుకి పాత బస్సులో పోరాడు ఎట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడతాడు. ఇంకా డైలాగ్స్ అయితే ఎట్లున్నాయి అంటే అసలుకి అబ్బా బాబా బాబా, అసలు అమ్మాయి ఎట్లా మాట్లాడతా అట్లుంది. నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతి అవుతుంది అనేది, గజ్జలు గల్లుమంటాయి, గవ్వలు జువ్వుమంటాయి అనేవి, ఇచ్చి పడే సికింద్రాబాద్ అని చెప్పేసి ఒక్కొక్క డైలాగ్ అయితే మిస్మరైజింగ్ గా ఉంది. అసలుకి ఒక విశ్వక్సేన్ అభిమానిగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇట్లాంటి హిట్ రావాలని చెప్పేసి. ఫర్ ది ఫస్ట్ టైం అన్న అయితే మాకు ఫుల్ మీల్స్ పెట్టిండు. నిజంగా చెప్తున్నా, నా కన్న మీద ఒట్టు, విశ్వక్సేన్ అన్న లైలా సినిమా హిట్. లైలా మాత్రం నా దిల్ టూట్ లియా. అసలుకి ఒక రేంజ్ లో ఉంది భయ్యా. ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ, చాలా బాగుంది. అసలు అనవసరంగా ఈ మూవీకి వచ్చానని ఒపీనియన్ అయితే నాకు వచ్చేసింది అన్న. ఆయన ఇచ్చేదే హైపులు, ఆ హైప్ కి తగ్గట్టు ఏ రోజు కూడా ఆయన న్యాయం చేయడు. దాంట్లో అయితే నేను 100% షూర్. దమ్ముంటే అన్ని ప్రూవ్ చేసుకోమనండి. నేను ఇచ్చిన హైప్ కి ఇది నేను ఇచ్చిన సినిమానే ఎప్పుడేం ప్రూవ్ చేయమనండి. ఓవర్ రేటెడ్ యాక్టర్ అన్న. ఎందుకంటే అంత పెద్ద పెద్ద స్టార్ హీరోస్ తెచ్చుకొని నువ్వు ఎన్టీఆర్ ని, బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని తెచ్చుకొని నీ మూవీని ప్రమోట్ చేసుకుని ఇలాంటి చిల్లర సినిమాల కన్నా నేను లిటరల్ మెన్షన్ చేస్తున్నా, చిల్లర సినిమా అన్నది లైక్ అడల్ట్ చూడడానికి కూడా సిగ్గేసే మూవీ లిటరల్ చెప్తున్నా. ఇంకా ఇలాంటి మూవీకి ఏ రేటెడ్ కాదు, అసలు బ్యాన్ చేయాలి ఈ మూవీని. బాయ్కట్ వేయాలన్నారు కానీ బ్యాన్ వేయాలని నేను అంటా ఉన్నా. నేనైతే అంటే కొన్ని సీన్స్ ఆయన రిఫరెన్సెస్ పెట్టుకున్నారు. ఆ రిఫరెన్సెస్ ఎక్కడైనా చూపించి ఆయన బ్లాక్ మెయిల్ చేసి తెచ్చుకున్నారేమో, కానీ ఆయన్ని తెచ్చుకొని ప్రమోట్ చేసినందుకు నాకు రెస్పెక్ట్ పోయింది లిటరల్లీ. ఏంటన్నా
సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోమనండి. ఆ సక్సెస్ సెలబ్రేషన్ వచ్చిన వాళ్ళు గొర్రెలు లిటరల్లీ. గొర్రెల సీన్ అంటే పృథ్వీరాజ్ గారిని తీసుకెళ్లి గొర్రెల మందల్లో వేస్తారన్న. ఆయన అన్నారు కదా 150 మంది గొర్రెలు 11 గొర్రెలు మిగిలాయని. ఆ 11 గొర్రెలు లాస్ట్ సినిమా అయ్యేదాకా నిల్చునే వాళ్ళు 11 మంది గొర్రెలు అంతే. అదే ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సుబ్బాజీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పెద్ద సినిమా అవుతుంది ఇది. మళ్ళా ఈ మధ్య కాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్ దీని ఆడియన్స్ చూడడానికి వచ్చారు. ఆల్రెడీ నేను చూసాను సినిమా నిన్న. మీ అబ్బాయి లేడు కదా సార్, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అంతా చూసిన చెప్పాలి అందరు. నేను చెప్పడం మీకు ఎలా అనిపించింది యాజ్ ఎ ఫాదర్ గా? మీరు చూడండి, మీరు చూసి చెప్పండి. నేను చూస్తాను సార్ తప్పకుండా. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్ వచ్చింది. ఆడియన్స్ అందరూ బాగా ఆదరించి పెద్ద సినిమా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. చేస్తాను అదే సినిమా ఆపడానికి ట్రై చేస్తే ఎవరు ఆపట్లేదు. అదే మీ రియాక్షన్ ఏంటి పృథ్వీరాజ్ మీద? సినిమా ఆపుతాడన్న ట్రై చేస్తాడన్న మరి ఏం చేస్తావు? ఎవరు ఆపరాడు అంతే. మరి విశ్వసేన నువ్వేం చేస్తావు? విశ్వసేన సినిమా ఆడిస్తానన్నా. ఎన్ని రోజులు ఆడిస్తావు? ఎన్ని రోజులు ఆడిస్తా. ఎంత కలెక్షన్ చేస్తావు? వస్తాయన్న ఖచ్చితంగా 1000 కోట్లు. ఎందుకు రావు ఈ సినిమాకి? ఈ సినిమాని చూడండి, అది ఒక్కసారి చూడండి, మిమ్మల్ని మీరు మర్చిపోతారంతే. ఖచ్చితంగా ఈ సినిమా ఒక్కసారి మీరు చూసారంటే చాలు, విశ్వసేనకి ఈ సినిమాతో పెద్ద ఫ్యాన్ అయిపోతారంతే. అన్నా విశ్వసేన ఈ సినిమా లైలా యాక్టింగ్ అయితే అన్న, నిజంగా నా లైలా యాక్టింగ్ అయితే నేను చూసిన సేపు లైలాని పెళ్లి చేసుకున్నారని ప్రేమించారని. అయ్యా బాబా అన్నా, నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. నేను లైలాని పెళ్లి చేసుకుంటున్నా, నా వల్ల కావట్లేదన్నా, మర్చిపోలేకపోతున్నా లైలాని. లైలా ఒక్కసారి నాకు కనపడ నిన్నే పెళ్లి చేసుకున్నది అని ఫిక్స్. లైలా కోసం నేను పుట్టిందే, లైలా కోసం నేను పెరిగిందే, లైలా కోసం. అదేనన్నా మోసపోయినా. ఆ సినిమా చూశానన్నా, లైలాని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. తర్వాత చూసి అది క్యారెక్టర్ అన్నా, మోసపోయానన్నా. అంటే అంత బాగా చేశారు విశ్వసేన. ఆ పోలీసు బత్తాయి ఒకటి వచ్చేసిండు, ఇంకో బత్తాయి అయితే నా కాడుంది. లైలాని మాత్రం నేనే చేసుకుంటానా, ఎందుకంటే నా పిల్ల, నా గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తా. నా గర్ల్ ఫ్రెండ్ కూడా పనికిరాదన్నా లైలా ముందలా. అసలుకి ఆ భూమిక ఎవరన్నా? ఆ భూమిక నడుము చూస్తే మీకు పిచ్చెక్కుతుంది కదా. భూమిక ఎవరు? ఒక్కసారి మా విశ్వసేన నడుము చూడండి, మీకు పిచ్చెక్కిపోతుంది. ఎవరు బైకోట్ లైలా అన్నది? ఒక్కసారి చూడండి. మీ ఇంట్లో మీ గర్ల్ ఫ్రెండ్ లను కూడా వదిలేసుకొని సినిమా చూస్తారు. నా కండ మీద ఒట్టు, సినిమా హిట్. సినిమా మాత్రం అసలు ఏమనుందా? అసలు ఒక్కడు చూడండి. దీని వల్ల మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్పొచ్చు. మన సినిమా గురించి మాట్లాడాలి, సినిమాని ప్రమోట్ చేసుకోవాలి. రాజకీయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు రాజకీయం ఇప్పుడు మన దేశంలో రాజకీయం చేయాలి, సినిమా తీయాలనే హక్కు అందరికీ ఉంది. కానీ దానికి పద్ధతి, లిమిట్ అనేది ఉంటది. నువ్వు సినిమా దగ్గర వచ్చి రాజకీయాల గురించి మాట్లాడడం అది తప్పు. రాజకీయాలు మాట్లాడుకుంటే ఒక మీటింగ్ పెట్టుకుని రాజకీయాల గురించి మాట్లాడచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అనిపించింది. అది అసలు ఎక్కడ కనిపించలేదు నాకు. అంటే విశ్వసేన ఆల్రెడీ సారీ చెప్పి క్లారిటీ ఇచ్చింది కదా, అసలు సీనే లేదని. పృథ్వీ గారు ఏంటంటే ఇప్పుడు జనసేనలో ఉన్నారు కదా, మీటింగ్ పెట్టుకుని అపోజిట్ ఫైట్ చేయొచ్చు, తప్పులేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వీళ్ళని ఫైట్ చేయొచ్చు, వీళ్ళని వీళ్ళ ఫైట్, కానీ సందర్భం అది కాదు. పబ్లిక్ అంటే మన విశ్వసేన అనేది చెప్పి లేడు. ఆయన పర్సనల్ అంటే చిరంజీవి గారు వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినా అని చెప్పిండు. మరి అంతలోపు అది మాట్లాడేసి అన్నారు. మరి ఒక ఈవెంట్ లో మాట్లాడినప్పుడు అది వాళ్ళకే తెలియాలి. సో నెక్స్ట్ రోజు అయితే సారీ చెప్పిండు. మనం దాన్ని ఆయన సారీ చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు రెచ్చగొట్టి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ అంటే రెచ్చగొట్టడం అనేది ఇప్పుడు అపోజిట్ ఉన్నప్పుడు ఎవరైనా కానీ 11 వచ్చినా చెప్పే విధానం చెప్తా. అంటే మేము అధికారంలోకి వచ్చినా మీరు ఇట్లా 2 వచ్చినాయి, మీరు జనాలు తీరిపోయిన అలా చెప్పాలి. కానీ నేను ఇప్పటికీ చెప్తున్నా, పృథ్వీ గారు చెప్పింది అది చాలా తప్పు. ఎందుకంటే మనం ఒకరికి అది వేదిక కాదు. సో నువ్వు ఏదైనా పార్టీ మీటింగ్ ఉందా అని మాట్లాడిందంటే నేనే స్వాగతిస్తా పృథ్వీ గారి. కానీ అక్కడ అది అనడం అనేది చాలా తప్పు.
అంటే ఇప్పుడు సారీ ఇప్పుడు నిర్మాత సినిమా తీసింది నిర్మాత ఒకవేళ స్టంట్ కోసమే అని అనిపిస్తే అది జనాలు డిసైడ్ చేస్తారు. అది మనం డిసైడ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను చెప్తే అది అని కాదు. సో అక్కడ ఆ టాపిక్ రాజకీయాల గురించి తప్పు మాట్లాడకూడదు. అది సినిమాని నేను తిరిగి ఇస్తాను. ఏంటంటే నోటి దూల అనే కాకుండా ఇప్పుడు మనం దూల అని డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పద్ధతి రాజకీయాల్లో ఉన్నారు, ఆయన సినిమాలో ఉన్నారు. ఇప్పుడు రాజకీయం చేద్దాని అతను ఎవరు అంటలేదు, సినిమాలో ఎవరు ఆపద్దలు అంటలేదు. కానీ ఆ సభని ఆ సినిమాని సినిమాగా ప్రమోట్ చేసుకోవాలి, రాజకీయాన్ని రాజకీయంగా ప్రమోట్ చేసుకోవాలి. అదే ఇటు సినిమా బతుకుతుంది, మనకి రాజకీయంగా హుందాతనం వస్తుంది. కానీ ఏదో దీన్ని అంటే బస్ కోసం చేద్దాము ఇట్లా చేద్దాం అంటే ఫూల్ అయితే అతనే ఫూల్ అవుతాడు. చిన్న రోల్, అది అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ పెద్ద అని ఏం లేదు. ఏదో కాంట్రవర్సీ ఎందుకు చేసిండా అని నాకు ఆయన మైనస్ అయింది ఉంటే తప్పించి మేబీ ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. అతను అక్కడ నుంచి ఏదో నిందపడి బయటకు వచ్చిర్రు అని చెప్పారు. సో మరి నన్ను బయటకు గెంటిరని నిందతో అన్నాడా ఏందా అనేది ఆయన. బట్ రాజకీయాల గురించి ఇప్పుడు ఎందుకంటే ఒక సినిమాని రాజకీయాలు ఆపుతుందంటే సినిమా వాళ్ళే అది ఒక వాళ్ళందరూ ఒక యూనిట్ పెట్టి ఎంత మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. మరీ కించపరచని మాట్లాడితే ఫలితం అదే వస్తుంది. ఎంత బైకాట్ అన్నారో మళ్ళీ సారీ చెప్పడం అనేది అది నాకు అవసరం లేదనిపించింది. సినిమాని నువ్వు అంత జనాల్లో తీసుకెళ్ళాలంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ప్రమోట్ చేయొచ్చు సినిమాని. ఇలా ఒకళ్ళని కించపరిచి నింద చేస్తామంటే ఆ రిజల్ట్ ఏమో అందరికి తెలిసిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అది మనం చెప్పకూడదు అన్న, సినిమా చూడాలి. సునిశ్చిత్ కు చాలా మంచి రోల్ ఇచ్చారు. బాగుంది కదా కొంచెం చూడండి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఒపీనియన్ అన్న. నాకు నచ్చింది సినిమా, చాలా బాగుంది. 4 ఇస్తాను, 5 లేదన్న, కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ చేసింది. 4 బడ్జెట్ ని బట్టి వస్తాయి. ఒక 100 కోట్లని నేను ఇప్పుడు చెప్తే బాగోదు కన్నా. నాకు తెలిసి హిట్ అయిద్ది అన్న, స్టాటస్ కలెక్షన్స్ వస్తాయి. అన్న నేను లైలా అనే మూవీ చూసి వచ్చిన అన్న, మూవీ ఎట్లుంటుందా ఏందా అని చెప్పేసి ఒక భారీ అంచనాలతో వచ్చిన. మెకానిక్ రాకి సినిమాతో కాస్త డిసప్పాయింట్ చేసినా గానీ ఈ సినిమాతో ఏంటంటే ఆడియన్స్ అందరికి కాస్త కొంచెం బూస్టప్ ఇచ్చిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా ఆఫ్టర్ చాలా కాలం తర్వాత విశ్వక్ సేన్ గారికి ఒక మంచి కంబ్యాక్ సినిమా అని చెప్పేసి చెప్తా అన్న. ఏంటంటే ఇద్దరు హీరోలు ఉన్నారన్న. ఇద్దరు హీరోలు, ఒకటి ఏంటంటే సోను ఉన్నాడు, ఇంకోటి ఏంటంటే లైలా ఉంది. అవునవును, సర్ప్రైజ్ హీరో కూడా ఉన్నారు. నిజంగా ఎవరు కూడా ఊహించారన్న. సీన్ కి ఏంటంటే ప్రతి ఒక్క సీన్ కి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయినాము. ఫస్ట్ హాఫ్ ఏంటంటే విశ్వక్ సేన్ గారికి ఇచ్చిన క్యారెక్టర్ సోను క్యారెక్టర్ ఇచ్చారన్న. ఆ సోను క్యారెక్టరైజేషన్ లో నిజంగా మామూలు యాక్టింగ్ కాదు. విశ్వక్ సేన్ గారిది అరాచకం ఉగ్ర రూపం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇరగదీసి పడేసిండన్న. ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే అన్న స్టోరీ ఏంటంటే కాస్త ఓల్డ్ స్టోరీని అదైతే చెప్తావు. స్టోరీ పరంగా చూసుకుంటే ఓల్డ్ స్టోరీ, కానీ కామెడీ మాత్రం ఎక్కడ బోర్ అనిపించలేదన్న. ఫుల్ నవ్వుకున్నాం. ఏంటంటే మామూలుగా మేకప్ వేసేసి అందగత్యం చూసి ఫ్లాట్ అయిపోవడము, లాస్ట్ కి విలన్ కి దెబ్బేయడము మామూలుగా లేవు అసలు. ఆ సీన్స్ అయితే నిజంగా నవ్వి ఇదైపోయినాం. ఫుల్ ఎక్సైట్మెంట్ అన్న. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కలిసి థియేటర్ కి వచ్చి చూడాల్సిన సినిమా అన్న. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యే సీన్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. నిజంగా లాస్ట్ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా అంటే ఊపు అందుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్, అన్స్టాపబుల్ అన్న. సీన్ కి ఒక్కొక్క సీన్ కి అటు లైలాకి ఇటు విలన్ కి ఇద్దరికి మధ్యలో వచ్చినటువంటి కొన్ని సీన్స్ కి అయితే మామూలుగా నవ్వి కడుపు చెక్కలైపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మంచి కంబ్యాక్ అన్న. ఈ సినిమా మంచి కంబ్యాక్ అనే చెప్తా అన్న. ఏంటంటే స్టోరీ పరంగా ఓల్డ్ స్టోరీ కావచ్చు, కానీ యాక్టింగ్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదన్న. అదైతే నేను చెప్తా. ఇంకోటి లైలా క్యారెక్టరైజేషన్, ఇటు లైలాకు అటు విలన్ కి ఇద్దరికి మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా. ఆ సీన్స్ లో ఏంటంటే కొన్ని సీన్స్ మామూలుగా ఉండవు. కామెడీ ఎలివేషన్స్ ఫుల్ నవ్వి ఏంటంటే ఇట్లా కడుపు చక్కర్ అయిపోయినాం భయ్యా. ఫుల్ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే రియలైజ్ అయిపోతుంది, అసలు విషయం తెలిసిపోతుంది. అప్పుడు విలన్ గుండె డప్ అని వెళ్ళిపోయి
వెళ్ళిపోయే సీన్ కి నిజంగా థియేటర్ లో ఒక్కొక్కరు నవ్వులు అరుపులు కేకలతో మారు మోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. అంతకంటే ఎంటర్టైన్మెంట్ అయితే ఇంకా మనము ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయడం బాగుంది అన్న. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బాగానే వస్తాయి అన్న, కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి. నేను అవుట్ ఆఫ్ 4 ఇస్తాను నా పైకి. బాగుంది మూవీ. విశ్వక్ష లైలా బాగుంది. హైలైట్ బత్తాకాయలు పెద్ద పెద్దకాయలు కానీ పెద్ద పెట్టుకొని చిన్న పెట్టుకోరు పాపం. లైలా చిన్న పెద్దకాయలు పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం పెద్ద పెట్టుకోవాలా. పెద్ద పెట్టుకుంటే ఇంకెక్కువ కలెక్షన్ వస్తాయండి. ఎక్కువ వస్తారు లేడీస్ జెంట్స్ అందరు దానికే చూస్తారు. ఇద్దరు హీరోలు ఉన్నారంట కదా, ఇద్దరు హీరోలు ఉన్నారంట కదా. ఇద్దరు హీరోలు సునిశ్చిత్ ఇద్దరు హీరోలు ఏమన్నా ఒక్కలే హీరోనా? పృథ్వీరాజ్ కాంట్రవర్సీ అయింది కదా, ఎలా ఉంది పొలిటికల్ కాంట్రవర్సీ? విశ్వక్ష విశ్వక్ష ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, సెకండ్ హాఫ్ అంతా లేడీస్ కి. కాదు ఇదేంటి సినిమాని బాయ్కాట్ చేస్తామని చెప్పి ఎవరు బాయ్కాట్ చేసిన ఆగదా సినిమా? ఎంత ఇస్తావు రేటింగ్? 3 ఇస్తావా? చాలా చాలా బాగుంది. లైలా మీ వదిన ఫిక్స్ అయిపోతే లైలా సినిమా చూశారు కాబట్టి లైలాని ప్రేమించా పెళ్లి చేసుకున్నా. ఎవరు లైలా నీకు వదిన అవుతాయి. ఎందుకంటే ఈ సినిమా చాలా బాగుంది. ఏం గారిపోతాయి ఏం గడిచిపోతాయి మీకే తెలియదు. దయచేసి అంటే ప్రతి ఒక్కరు జెంట్స్ అందరూ ఈ సినిమా చూడండి. లేడీస్ మాత్రం సినిమా రావద్దు, కుళ్ళి చచ్చిపోతారు అంతే. ఈ సినిమాలో ఉండదు పోయా లైలా క్యారెక్టర్. లైలా ఉంది పోయా అంత అపాప. ఈ లైలా ముందు ఐశ్వర్యరావు కూడా పనికిరాదు అంతే. లైలా ముందు ఏ ఆడపిల్ల కూడా పనికిరాదు. లైలా ముందు ఏ మోడల్ కూడా ఒక పక్క రాదంతే అన్న. ఈ సినిమా లేదు మేడం, మీరు ఒక్కసారి సినిమా చూడండి మేడం. ఈ సినిమా చూశారంటే మీరు ఖచ్చితంగా లేడీస్ అందరూ గుండెపోయి చచ్చిపోతారు. ఇంకా జెంట్స్ అందరూ లైలా కావాలా లైలా కావాలా లైలా కావాలని పడి 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 లైలా కోసం గడ్డలు మేసలు పెంచుకొని ఎలా అయిపోతారు అంతే అన్న. సినిమాలో అన్న సినిమా మాత్రం సినిమా లైలా మాత్రం సినిమా